పరిశుద్ధుడైన దేవా, కృపాసక్తి సంపన్నుడా, నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు అని నీ యొద్దకు వస్తున్నామయ్యా. మీరు మాతో మాట్లాడమని నీ దాసును మరుగు చేసి నాతో స్పష్టంగా సూటిగా మాట్లాడు. దాసుని జ్ఞానం ద్వారా కాదు, అనుభవం ద్వారా కాదు, నీ ఆత్మ మూలముగా మీరు మాట్లాడించమని. నువ్వు మాట్లాడకు ఒక స్వరం కావాలి. ఆ స్వరమే మాదైంది తప్ప మాలో ఏమి ఘనత, మెప్పు, గొప్పతనం ఏమీ లేదయ్యా. ఎప్పటికైనా నువ్వే హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ పూట త్వరగానే దేవుని వాక్యాన్ని ఆరంభించుకుందాం. రేపటి నుండి బైబిల్ పరిచయము, బైబిల్ ప్రశ్న యథావిధిగా రేపటి నుండి ధ్యానం చేద్దాం. ఈ పూట చిన్న పని ఉన్న కారణంగా త్వరగానే దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని త్వరగా ముగిస్తాను. అందరూ గమనించండి, నిన్న మీతో ధ్యానించినటువంటి విషయం ఏమిటంటే, నిరీక్షణ అనేది ఎందుకు అవసరం? నిరీక్షణను ఎందుకు కలిగి ఉండాలి అంటే, నిరీక్షణ లంగరు వంటిదని. పడవను గాలి, వాన, అలల దెబ్బకు లంగరు ఎలాగైతే భూమి లోపలికి ప్రవేశించి దాన్ని ఎలా స్థిరంగా నిలబెడుతుందో, లంగరుకు సాదృశ్యమైన యేసుక్రీస్తు మీద నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన ఎన్ని శోధనలైనా, అవి సాతాను నుండి శోధనలైనా, దేవుని నుండి పరీక్షలైనా, మనుషుల మాటలైనా, వాటిలో కదలకుండా స్థిరపరుస్తాడు. అందుకనే సముద్రంలో ఆ యొక్క పడవ ఎలా అయితే గట్టిగా ఉంటుందో, ఆ పడవను గట్టిగా ఉంచుటకు లంగరెంత అవసరమో, ఆత్మీయ జీవితంలో నిరీక్షణ అంత అవసరం. నిరీక్షణ కలిగి ఉండటం మన ఆత్మీయ జీవితంలో ఎంత అత్యవసరం అంటే, ప్రాణము లేని ఓ వ్యక్తి ఎలాగైతే నిర్జీవంగా ఉంటారో, నిరీక్షణ లేని క్రైస్తవ జీవితం కూడా అలాగనే ఉంటుంది. ప్రాణముతో సమానం ఈ నిరీక్షణ. నిరీక్షణ గూర్చిన కొన్ని మాటలు నిన్న మనం చూసాం కదా. మరొక్క మాటని ఈ పూట ధ్యానం చేద్దాం. చూడండి, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాసము రక్షణయను కవచమును నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. మీరు జాగ్రత్తగా ఆ మాటను గమనిస్తే, రక్షణ, నిరీక్షణయను శిరస్త్రాణము. వాస్తవంగా ఈ మాటను మనం ధ్యానం చేస్తూ ఉంటాము, కానీ కొంచెం క్లుప్తంగా ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రక్షణను, నిరీక్షణను ఓ శిరస్త్రాణముతో పోల్చారు. శిరస్త్రాణం అంటే ఏమిటి? తలను కాపాడేటువంటి ఒక హెల్మెట్ లాంటిది. హెల్మెట్ ఎందుకు వాడతారు? తలకి దెబ్బ తగలకుండా వాడతారు. యుద్ధ సమయములో కూడా వారు తలకి ఆ యొక్క హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? శిరస్త్రాణం ఎందుకు పెట్టుకుంటారంటే, శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా కోలుకోవచ్చు, కానీ తలకు దెబ్బ తగిలితే కోలుకోవడం కష్టం. బాడీలో సెన్సిటివ్ పార్ట్స్ అన్నీ కూడా తల లోపల దాగుంటాయి. అందుకని బండి మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అంటారు. యుద్ధాల్లోకి వెళ్ళేటప్పుడు శిరస్త్రాణం తప్పనిసరి అంటారు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, రక్షణ, నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకోండి. నిరీక్షణ అనేటువంటిది ఓ శిరస్త్రాణము అని భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు.
ఎందుకు నిరీక్షణను శిరస్త్రాణంతో పోల్చారు? శిరస్త్రాణము అనగా శిరస్సును కాపాడే అస్త్రము. శిరస్సు అంటే ఒక మాటలో చెప్పాలంటే తల, తల, తలను కాపాడేటువంటి అస్త్రమే, ఆయుధమే ఈ యొక్క నిరీక్షణట. నిరీక్షణ తలను కాపాడుతుంది. వాస్తవంగా మనం ఆలోచిస్తే మన శరీరము వర్క్ అవ్వాలన్నా, ఒక పని చేయాలన్నా, మన శరీరము ఆరోగ్యంగా ఉండాలి, ఒక పని చెప్పినట్టు చేయాలంటే మొదట సిగ్నల్స్ అన్ని ఎక్కడి నుండి వస్తాయి? బ్రెయిన్ నుండి వస్తాయి. ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు. నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేని ద్వారా వింటున్నావు? చెవుల ద్వారా వింటున్నావు. ఈ చెవులు ఎలా వర్క్ అవుతున్నాయి? వీటిని బ్రెయిన్ పని చేయిస్తుంది చెవులు వినేటట్లుగా. బ్రెయిన్ ఒక్కటి గనక సరిగ్గా వర్క్ అవ్వకపోతే బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి బ్రతికే ఉంటాడు కానీ బ్రెయిన్ డెడ్ అయింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిని డాక్టర్లే కొన్నాళ్ళకి చంపేస్తారు. వాస్తవంగా చంపేస్తారంటే దాని అర్థం ఏమిటంటే బ్రెయిన్ డెడ్ అయిన అబ్బాయి దేనికి పనికిరాడని అవయవాలను పంచి ఇచ్చేసి ఆ వ్యక్తి చచ్చిన శవంతో సమానం. బ్రెయిన్ లేకపోతే ఒక వ్యక్తి ఎలా అయితే చచ్చిన శవంతో సమానం అయ్యాడో, ఈ బ్రెయిన్ని కాపాడేటువంటి నిరీక్షణ, నిరీక్షణ, బ్రెయిన్ని కాపాడే నిరీక్షణ ఏమిటి? కొంచెం క్లారిటీగా మనం ధ్యానం చేస్తే మనము పగటివారము, ఇక్కడ రాయబడి మనము పగటివారము కాబట్టి మనము మత్తులై ఉండకూడదు. మనము పగటివారము, మనము వెలుగు సంబంధులము కాబట్టి మత్తు అనేటువంటిది మనకు ఉండకూడదు. మత్తు అంటే ఏంటి? ఒక దానికి ఎడిక్ట్ అయిపోయి, అలవాటైపోయి, ఆ అలవాటు, ఆ ఎడిక్షన్, ఆ వ్యసనం ద్వారా వచ్చే ఆనందాన్ని పొందుతూ సమస్తాన్ని మర్చిపోయి దానిలో ఉన్న ఆనందాన్ని పొందుతూ అదే ప్రపంచం అనుకుంటే మత్తు. అరే వీడికి అమ్మాయిల వ్యసనం ఉందిరా, వీడికి సినిమా వ్యసనం ఉందిరా, వీడికి తాగుడు వ్యసనం ఉందిరా అంటే ఏంటి? అదొక మత్తు. మత్తు అంటే ఇక అదే ఆనందం, ఇక వేరొక దానితో పని లేదు, ఇక అదే ప్రపంచం. అలాంటి మత్తులమై మనం ఉండక విశ్వాస ప్రేమలని కవచనం, విశ్వాసము ప్రేమని కవచం, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం ధరించుకుందాము. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి రక్షణ కలిగి ఉంటామో మన బ్రెయిన్ని, మన తలను అది కాపాడుతుంది. అందుకనే మనము వెలుగు సంబంధులుగా ఉండాలని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు నిరీక్షణను హెల్మెట్తో పోల్చారు, హెల్మెట్తో పోల్చారు. ఈ హెల్మెట్ ఎలాగైతే బ్రెయిన్ని కాపాడుతుందో నిరీక్షణ కూడా మన తలను కాపాడుతుంది. ఈ రోజున చాలా మంది బ్రెయిన్ పాడైపోయింది. బ్రెయిన్ సరిగ్గా ఉండకపోవడం వల్లే వాళ్ళ జీవితాలు చెల్లాచెదురైపోతున్నాయి. యవ్వన పిల్లల జీవితాలు పాడైపోవడానికి కారణం బ్రెయిన్. మన బ్రెయిన్ సరిగ్గా ఉండట్లేదు, పాడైపోయింది బ్రెయిన్ అంతా. ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు. ఒక్కసారి ఏమో సడన్ గా సంతోషంగా ఉంటున్నావు, ఒకసారి ఏమో ఏదో కోల్పోయినంత బాధ వస్తుంది. నీ బ్రెయిన్ నీ ఆధీనంలో లేదు, అది పాడైపోయింది. ఎందుకంటే శిరస్త్రాణం అనేటువంటిది లేకుండా పోయింది. శిరస్త్రాణం అంటే ఏమిటి? హెల్మెట్. హెల్మెట్ ఏంటి? నిరీక్షణ. సాతాన్ ఏం చేస్తున్నాడంటే యవనుల జీవితంలో నిరీక్షణ తీసేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా పాడైపోతుంది. ఆ బ్రెయిన్ని సాతాను ఈజీగా దాడి చేస్తున్నాడు. హెల్మెట్ లేకపోతే తలకి ఎంత ప్రమాదమో నిరీక్షణ లేని తలకి అంత ప్రమాదం. ఈరోజు నిరీక్షణ లేకుండా పోతుంది, అందుకే బ్రెయిన్ పాడైపోతుంది. బ్రెయిన్ పాడైపోతుంది. మన బ్రెయిన్లో మెయిన్గా రెండు ఉంటాయండి. ఒకటి ముందు భాగం బ్రెయిన్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మనం ఒక మంచి డెసిషన్ తీసుకోవాలన్నా, మనం ఒక పని చేయాలన్నా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సాతాన్ ఏం చేశాడో తెలుసా? దానిపైనే దాడి చేశాడు. నిరీక్షణ లేకపోతే ఆ దాని మీదే దాడి జరుగుతుంది. చాలా మంది ఆత్మీయ జీవితాలు పాడైపోతున్నాయండి. మీరు గమనిస్తే ఇప్పుడు తలకి హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం?
తల దృఢంగా ఉండాలని, తలను రక్షించే ఒక పరికరం, మెదడుకి గాయాన్ని కాకుండా రక్షిస్తుంది. ఎక్కువగా ఈ హెల్మెట్ యోధులు అంటే యుద్ధాలు చేసేటువంటి వారు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్ చేసేటువంటి వారు ఈ హెల్మెట్ పెట్టుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, హెల్మెట్ లేని తలకి ఎంత ప్రమాదమో, నిరీక్షణ లేని ఆత్మీయ జీవితం కూడా అంతే ప్రమాదం. అందుకే సాతాను మన మెదడుపై దాడి చేస్తున్నాడు. అందుకే మెదడులో ప్రిఫంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం మీద సాతాను దాడి చేయటం వల్ల జీవితం మీద నమ్మకం ఉండట్లేదు, ఆశ ఉండట్లేదు, నెగిటివిటీ పెరిగిపోతుంది. నెగిటివిటీ పెరిగిపోవటం అంటే ప్రతిదీ కూడా వేరొక కోణములో మనకు ఆలోచన వచ్చేస్తుంది. మనకు నిజం చెప్పాలంటే మన మైండ్ మన ఆధీనంలో ఉండట్లేదు. ఎప్పుడు కోపంగా ఉంటామో తెలియట్లేదు, ఎప్పుడు బాధగా ఉంటామో తెలియట్లేదు, ఎప్పుడు భయపడతాం తెలియట్లేదు. ఒకసారేమో విశ్వాసం బాగా వస్తుంది, ఒకసారేమో అవిశ్వాసం వస్తుంది. మన బ్రెయిన్ మన ఆధీనంలో లేదు. ఈ నెగిటివిటీని బయట పెట్టాలన్నా, అంటే బయట పడాలన్నా, పాజిటివ్గా ముందుకెళ్ళాలన్నా, ఒక పని అనుకున్నది అనుకున్నట్టు చేయాలన్నా మనకు నిరీక్షణ అవసరం. ఎందుకంటే నిరీక్షణ బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే కాపాడుతుంది. ఈరోజు ఈ నిరీక్షణ లేకపోవడం వల్లే మన బ్రెయిన్లో పాడైపోయి పిచ్చి పిచ్చి అలవాట్లకి, వ్యసనాలకి యవనస్తులు అలవాటైపోయారు. సిగరెట్ తాగకూడదని యవనులకు తెలియదా? తెలుసు. కానీ ఎందుకు తాగుతున్నారు? అది లేకపోతే నేను ఉండలేనని బ్రెయిన్ అలా వాళ్ళని అటువైపు తీసుకెళ్తుంది. వాళ్ళు తాగినప్పుడు డొపోమైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం ద్వారా వాళ్ళకి ఏంటంటే, అదేంటంటే ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. అంటే ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు యవనస్తులు ఈ వ్యసనానికి అలవాటు పడి సిగరెట్కి, మందుకి, పాపపు దృశ్యాలకి, పాపపు వ్యసనాలకి అలవాటు పడిపోయి గంజాయి మత్తులో పడి వాళ్ళ ఆరోగ్యాన్ని వారి చెరుపుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క నిరీక్షణ మనలో ఉండదో, మనలో స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీ ఫీల్ అవుతాం. యాంగ్జైటీ ఫీల్ అవ్వడం అంటే కోప్పడటం, ఆవేశపడటం, ఆ ఆ ఉద్రేకంతో, ఆవేశంతో, ఆక్రోందనగా మనం మాట్లాడుతుంటాం. డిప్రెషన్ లాంటివి వస్తుంటాయి. మనిషి మెంటల్లీ చాలా స్ట్రగుల్ అవుతాడండి నిరీక్షణ లేకపోవడం వల్ల. అదేంటి బ్రదర్, నిరీక్షణ లేకపోవడానికి వీటన్నిటికీ సంబంధం ఏమిటంటే, మీరు గమనించండి. ఇందాక నేను అన్నాను సిగరెట్ తాగకూడదని యవనస్తులకు తెలియదా? సిగరెట్ పెట్టె మీద రాయబడి ఉంటది తాగకూడదు అని. ఆ తాగితే వచ్చే నష్టాలు మందు బాటిల్ మీదే రాయబడి ఉంటుంది తాగొద్దని. అయినా తాగుతున్నారా? లేదంటే తాగుతున్నారు. ఎందుకు అది దానివల్ల నష్టం వస్తుందని తెలిసి కూడా దాని జోలికి ఎందుకు వెళ్తున్నారంటే, జీవితం మీద ఒక నిరీక్షణ లేదు వాళ్ళకి, ఒక ఆశ లేదు. ఇప్పుడు ఆశ లేనోడికి ఎట్లుంటదంటే పరిస్థితి, ఇక నాకేం ఆశ లేదు, ఇంకెటుపోతే ఏంటి, నా జీవితం మీద కోరికలు లేవు, ఇంకెటుపోతే ఏంటి. ఈరోజు ఎవరెవరినో అభిమానిస్తుంటారు, ఎవరెవరియో పుట్టినరోజులు చేస్తుంటారు. అభిమానం అని సినిమా హీరోలని, క్రికెట్ ఆటగాళ్ళని, లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం ఏదో చేస్తాం. ఎందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు అంటే, నీ మీద నీకు ఆశ లేదు. నీ మీద నీకు హోప్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడుతున్నావు, వేరే వాళ్ళని అభిమానిస్తున్నావు, వేరే వాళ్ళని హీరో 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 అంటున్నావు. ఎవరు హీరో? నీ దేవుడు హీరో, నువ్వు హీరో, నీ తల్లిదండ్రులు హీరో. కానీ మన మైండ్ మన ఆధీనంలో ఉండకపోవడానికి కారణం నిరీక్షణ అనేటువంటిది లేదు. ఎప్పుడైతే మన మీద మనకు ఆశ ఉండదో అప్పుడు మనం వేరే వారి మీద ఆశపడతా ఉంటాం. నీ మీద నీకు హోప్ లేదు, నువ్వు సాధిస్తావనే ఒక గోల్ లేదు నీ జీవితంలో. ఇప్పటికైనా యవనులారా, తల్లులారా, చిన్నలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరీక్షణ అనేటువంటిది మన బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దేవుని మీద ఒక మనిషి ఆనుకుంటాడో, దేవుని కొరకు ఎదురు చూస్తాడో, నిరీక్షణ కలిగి ముందుకెళ్తాడో, ఆ వ్యక్తి బ్రెయిన్ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకోకుండా నీకు నచ్చినట్లు నువ్వు ఉంటూ ఉన్నావో, నీ బ్రెయిన్ అంతా కూడా మూడ్ ఆఫ్గా ఉండటం, పిచ్చి పిచ్చిగా ఉండటం, ఏం చేస్తున్నావు నీకు అర్థం కాకపోవడం, చిన్న చిన్న వాటికే కోప్పట్టం, ఆవేశపడటం, ఆ చిరాకు పట్టం, కొన్ని కొన్ని ఇసిరేయడం,
ఆ కోపంలో గుద్దుకోవడం, కోపంలో ఏదేదో మాట్లాడడం, ఏదేదో చేయటం. వీటన్నిటికి కారణం ఏంటంటే ఒకటే, నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వాలంటే నీ బ్రెయిన్‌లో నిరీక్షణ శిరస్త్రాణం అవసరం. ఆ నిరీక్షణ అనే శిరస్త్రాణం నీ బ్రెయిన్‌ని కాపాడుతుంది. నీ బ్రెయిన్‌ని కాపాడుతుంది. ఎందుకు ఇంతసేపు నేను చెప్తున్నానంటే బాలేదమ్మా. మన తలంపులు బాలేదు. మన ఆలోచనలు బాలేదు. తలంపులు చెడితే తలవంపులే మిగులుతాయి. ఈరోజు మన బ్రెయిన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, మన బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల మన తలంపులన్నీ చెడిపోయాయి. పాపపు ఆలోచనలు, మన తలంపులు, మన ఆలోచన విధానం, బ్రెయిన్ అంతా సాతాను వాడి ఆధీనంలో తీసుకెళ్ళాడు. చాలా మంది అంటారు సినిమాల్లో చెడు ఉంటది అంటారు. చెడు ఉంటది, కొంతే ఉంటది. మేము చెడుని వదిలేసి మంచినే తీసుకుంటాం. అందుకే మేము సినిమాలు చూస్తామంట. మీరు గమనించండి, ఒక సినిమా 2:30 గంటలు ఉంటే ఆ 2:30 గంటల్లో పనికిమాలిన సీను ఒక 10 నిమిషాలు ఉంటే మైండ్ పనికిమాలిన సీన్ బాగా గుర్తుపెట్టుకుంటుందా, సినిమాలో ఉన్న మంచిని బాగా గుర్తుపెట్టుకుంటుందా? మీరు చెప్పండి. యథార్థంగా మంచి సీన్లే గుర్తుపెట్టు. పనికిమాలిన సీన్లు కొన్ని ఉంటాయి కదమ్మా, వాటిని మైండ్ వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుందా, లేకపోతే మంచి మంచి ఏమైనా ఉంటే వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటుందా? మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి యవనస్తులు పనికి ఎవరైనా. మనసేని గుర్తుపెట్టుకుంటుంది. పనికిమాలిన సీన్లే గుర్తుపెట్టుకుంటది, ఎందుకంటే బ్రెయిన్ పాడైపోయింది. మీరు గమనించండి, సినిమాలు చూసి బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారా? సినిమాల్లో మంచి లేదా? ఎన్నో సినిమాల్లో, పాత సినిమాల్లో మంచి చేయాలి, ఆదుకోవాలి, అట్ట చేయాలి, ఇట్ట చేయాలి, కష్టాల్లో ఉంటే నిలబడాలి, తల్లిదండ్రులు, ఇలాంటివి ఎన్నో సీన్స్ ఉన్నాయి. ఒక సినిమా చూసి నేను బాగుపడ్డాను అన్నోడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. లేదు. కానీ చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, బ్రెయిన్ ని పాడు చేస్తుంది సాతాను, నిరీక్షణ అనేటువంటిది లోపల లేకుండా. ఆ నిరీక్షణ ఉంటే పిచ్చి పిచ్చివి నీ మైండ్లోకి రావు. ఆ నిరీక్షణ లేకపోవడం వల్లే, ఈ శిరస్త్రాణం లేకపోవడం వల్లే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నీ బ్రెయిన్ నీ ఆలోచన విధానం దెబ్బతింటుంది. మానసికంగా కృంగిపోతున్నావు, మానసికంగా నలిగిపోతున్నావు. ఒకసారి నువ్వు కాపాడితే, నీవు ఎమోషనల్లీ, మెంటల్లీ స్థిరంగా ఉండాలంటే, నీవు నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, ఆ ఎదురు చూపే నీ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. నీ పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఈరోజు మన మైండ్ బాగాలేదు, మానసికంగా చాలా నలిగిపోయాం, చాలా కృంగిపోయి ఉన్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ యూత్ మీటింగ్ లో కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. కొన్ని ఎలుకలు ఉన్నాయట. ఆ ఎలుకల్ని తీసుకొని వెళ్ళి నీళ్ళలో పడేస్తే, ఒక 2 ఎలుకలని దాదాపు 17 నిమిషాల లోపే అవి చనిపోయాయట నీళ్ళలో పడ్డాక. ఇంకొన్ని ఎలుకలు తీసుకొని నీళ్ళలో వేసి తీయటం, వేయడం, తీయడం, వేయడం, తీయడం, అలా 9, 10 సార్లు వేస్తున్నాడు, కొంతసేపు ఉంచుతున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. అలా ఒక 10 సార్లు వేసాడు అనుకుందాం. 10 సార్లు వేసాడు, తీశాడు. 11వ సారి నిజంగానే వేసి ఇంక తీయల. మామూలుగా ఫస్ట్‌లో మీకు చెప్పాను, నీళ్ళల్లో ఒక ఎలుక పడితే ఎంతసేపట్లో చనిపోయిందని చెప్పాను? 17 నిమిషాలు. 17 నిమిషాల్లో చనిపోయింది. ఇప్పుడు అదే ఎలుకని వేసి తీసి, వేసి తీసి 11వ సారి వేస్తే దాదాపు 2 గంటలు బ్రతికి 2 గంటల తర్వాత చనిపోయింది. అంటే మొదట ఎలుక నీళ్ళలో పడింది, 15 నిమిషాలకి చనిపోయింది. రెండో ఎలుక 2 గంటలు బతికి 2 గంటల తర్వాత చనిపోయింది. అవే ఎలుకలు కానీ ఒకటేమో ఎక్కువసేపు అంటే బ్రతకడానికి కారణమైంది. ఇంకొకటేమో 15 నిమిషాల్లో చనిపోయింది. కారణం ఏమిటి? మీరు గమనిస్తే, వేయటం ఎప్పుడైతే ఎలుకను వేయటం, తీయటం వల్ల వాటిలో ఒక హోప్ వచ్చింది, ఒక నిరీక్షణ. అంటే నన్ను మరలా తీస్తాడు, మరలా తీస్తాడు. 10 సార్లు తీసిన 11వ సారి కూడా తీస్తాడు, ఇప్పుడు ఆ నిరీక్షణ వాటి జీవాన్ని పెంచిందా లేదా? పెంచింది బ్రదర్. ఇప్పుడు ఆ నిరీక్షణ వాటి బ్రెయిన్‌లో ఒక హోప్‌ని కలిగించడం ద్వారా, ఆ బ్రెయిన్ పాజిటివ్‌నెస్ ఇవ్వడం ద్వారా, ఆ పాజిటివ్ ఆలోచనలు ఆ యొక్క ఎలుక జీవానికి కారణమైందా లేదా? అయ్యింది. అట్లానే మానసికంగా మనం కూడా నిరీక్షణ కలిగుంటే,
ఈ నిరీక్షణ మన బ్రెయిన్ అంతా కంట్రోల్ చేయడం ద్వారా మనకు తెలియకుండా మన బ్రెయిన్ హోలీగా మారుతుంది, పరిశుద్ధంగా మారుతుంది, జీవితం మీద ఆశలు చిగురిస్తాయి. ఈ రోజున నీకు చచ్చిపోవాలని థాట్స్ వస్తున్నాయా, లేదా నన్ను నేను చంపేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయా? దాని అర్థం ఏమిటంటే సాతాను నీ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నీకు నిరీక్షణ లేదు. నీవు ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటావో, ఈ నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా నీ జీవితంలో ఒక హోప్, ఒక ఆశ, ఒక నిరీక్షణ వస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వకుండా నీ జీవితంలో కార్యం చేస్తుంది. నీవు నిరీక్షణ కలిగి ముందుకు సాగిపో, ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపో, పరిస్థితుల వైపు చూడొద్దు. దేవుని యందు నిరీక్షణ కలిగుండు. నీ బ్రెయిన్ నీకు తెలియకుండానే దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఈరోజు మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నావేమో, ఏమీ అర్థం కాని స్థితిలోనూ ఉన్నావేమో, అన్నీ కోల్పోయిన స్థితిలోనూ ఉన్నావేమో, అన్నీ పోగొట్టుకున్న స్థితిలోనూ ఉన్నావేమో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీవు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ నీ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి ఆ భయం పోతుంది, ఆ ఫోబియా పోతుంది. ఈరోజు చాలా మందికి ఫోబియా ఉంది. ఫోబియా అంటే చిన్న చిన్న వాటికి భయపడటం, టెన్షన్ పడటం, ఏదో అయిపోయింది అనుకోవడం. మానసికంగా చాలా కృంగిపోయామండి, చాలా కృంగిపోయాం. చాలా మనం అసలు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయామంటే బ్రెయిన్ పరంగా మనం కంట్రోలింగ్ తప్పిపోయాం. యేసు నామంలో దేవుడు మరలా కంట్రోలింగ్ మనకి ఇచ్చునుగాక, నిరీక్షణ ద్వారా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఒక మాట, ఒకటి మన బ్రెయిన్ పాడైపోయి నిరీక్షణ కోల్పోవడానికి కారణాలు ఏమిటంటే, ఒకటి దేవుని కార్యాలు ఆలస్యం అవ్వడం. బ్రెయిన్ ఎదురు చూచి చూసి చూసి ఏం ఇంకా దేవుడేం చేయట్లేదులే అని ఒక అడుగు వెనక్కి వేయడం ద్వారా, నిరీక్షణ కోల్పోవడం ద్వారా పిచ్చి పిచ్చి అన్ని లోపలికి ప్రవేశించాయి. రెండవది ఏంటంటే పాపపు అలవాట్లు. అందుకని హోషియా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, అందరూ తీసి చదవండి. బైబిల్ తీసి ఒక మాట చదువుకుందాం. హోషేయ గ్రంథం 4 అధ్యాయం 11-12 వచనాలు. వ్యభిచార వ్యభిచార క్రియలు క్రియలు చేయుట చేయుట చేతను, చేతను, ద్రాక్షరసం పానము చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి వారి మతి చెడిరి. చెడిరి. నా జన్ వాస్తవంగా మన తెలుగు బైబిల్లో మతి చెడిరి, ఇంగ్లీష్లో ఉంటుంది ఫోర్నిఫికేషన్. ఈ హెవీ డ్రంక్ వల్ల టేక్ అవే టు అండర్స్టాండ్ అంటే ఒక మనిషి ఆలోచించేటువంటి, అర్థం చేసుకునేటువంటి కెపాసిటీని కోల్పోతాడు, నష్టపోతాడు. ఎప్పుడు ఎప్పుడు కొన్ని పాపపు అలవాట్ల ద్వారా. ఏమిటా పాపపు అలవాట్లు? అక్కడ రాయబడిన మాట వ్యభిచార క్రియలు అంటే పాప సంబంధమైన కామ విలాస వికృత చేష్టల చేతను, మద్యపానం చేత అంటే ఎక్కువగా తాగడం ద్వారా మనిషి అంట టేక్ అవే టు అండర్స్టాండ్, ఇంగ్లీష్ మాట బాగుందంటే ఒక దాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ రోజున తల్లి బాధపడుతుంది, తండ్రి బాధపడుతున్నాడు, భార్య బాధపడుతుంది అనే ఆలోచన ఎందుకు ఉండట్లేదంటే ఈ పాపపు అలవాట్ల ద్వారా బ్రెయిన్ అంతా ఎలా అయిపోయిందంటే అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీని కోల్పోయింది. అంటే ఇక అర్థం కావట్లేదు, అండర్స్టాండ్ అవ్వట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు. అయ్యో నా భర్త బాధపడుతున్నాడే, లేకపోతే నా భార్య బాధపడుతుందని ఆ బ్రెయిన్లో ఆలోచన ఉంటుంది. చూడు, కొంతమంది అనుకుంటాం, ఎందుకురా నీ భార్యని అంత బాధ పెడతావు, ఎందుకురా మీ అమ్మ నన్ను అంత బాధ పెడతావు నువ్వు. వాడికి ఆ మాట అంటున్నా వాడు ఇంకా అదే అలవాట్లు అంటే వాడికి అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గినట్టే కదా. ఆ పాపపు అలవాటు వాడిని ఏం చేసిందంటే ఆ కెపాసిటీ తగ్గించేసింది. అందుకే తల్లి ఏడుస్తున్నా, భార్య ఏడుస్తున్నా, ఆ పిల్లలు ఏడుస్తున్నా అర్థమే కావట్లేదు. కొంతమంది తాగుబోతులు ఉంటారు, భార్య పిల్లలు అల్లాడుతుంటారు, భార్య పాపం ఎంత మొత్తుకుంటది, అయ్యా తాగమాకయ్యా, అయ్యా అయ్యా వద్దయ్యా, మన పిల్లలు చూడయ్యా పెద్ద అవుతున్నారు, వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా, సంపాదించిన రూపాయి మిగిల్చుకుందామయ్యా, తాగమాకయ్యా తాగమాక, బతిమలాడుతున్నా కూడా పోయి తాగుతాడు. ఎందుకు? సాతాను అండర్స్టాండ్ చేసుకుని ఆ మతిని చెడగొట్టేశాడు.
అందుకని యవనులైనా పెద్దలైనా చాలా మంది పాడైపోయారు. అక్రమ సంబంధాలు వద్దమ్మా, అక్రమ సంబంధాలు వద్దు, నీకున్న భార్యతో సంతోషంగా ఉండు, భర్త సంతోషం. కొంతమంది స్త్రీలైన పురుషులైన అక్రమ సంబంధాల్లో, ఇప్పుడు అక్రమ సంబంధాలు కూడా పాడైపోయినాయండి. పెండ్లైన వారు పెండ్లి కాని వారిని, చిన్న వాళ్ళని వయస్సులో చిన్న వాళ్ళని వారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని శాపాన్ని కొనిదే. బ్రెయిన్ లేదా అసలు నిజంగా? కొంతమంది కొన్ని జీవితాలు చూస్తుంటే బ్రెయిన్ లేదా? ఆమె వయసు ఏమో 35, 40, ఆ అబ్బాయి వయసు ఏమో 18. సిగ్గు లేకుండా అబ్బాయితో టేక్ అవే టు అండర్స్టాండ్. సాతాను గడు ఏం చేస్తాడంటే అర్థం చేసుకునే కెపాసిటీని తీసేశాడు. అందుకనే అయ్యో నాకంటే చిన్నవాడు, నాకు తమ్ముడులా అంటాడు, లేదా కొడుకులా అంటాడు, అలాంటి వ్యక్తితో నేనేంటి పాపపు ఆలోచనలనే ఆ ఆలోచన చాలా మందికి రావట్ల. కారణం ఏంటంటే సాతాను పాపం ద్వారా నిరీక్షణ అనేటువంటి తీసేసి వాళ్ళ బ్రెయిన్ వాడు స్వాధీనపరుచుకున్నాడు. అందుకే అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళి అక్రమ సంబంధాలు, ఆ పెళ్ళైన వాళ్ళు యవనస్తులు ఉంచుకుంటూ యవనస్తులతో అక్రమంగా బ్రతుకుతూ యవన జీవితాలు పాడైపోతున్నాయి. ఈరోజు కొంతమంది యవనస్తుల్ని మాట్లాడుతుంటే కొంతమంది బ్రదర్స్, ఏంటయ్యా ఇలాంటి పనులు చేస్తున్నారు, ఏంటి మీరు అంటే వాళ్ళు ఏం మాట్లాడట్ల. ఎంత అక్రమంగా తయారైనవి అంటే కొన్ని సంబంధాలు, కొన్ని అక్రమాలు నోటితో చెప్పడానికే చండాలమైనటువంటి పనులు చేస్తున్నారు. బ్రెయిన్ పాడైపోయింది, అర్థం కావట్లే, అసలు ఏం చేస్తున్నారు తెలియట్లా, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం భ్రష్టు పట్టిపోతుంది కొన్నిటి ద్వారా, కొంతమంది ద్వారా. కారణం ఏంటంటే సాతాను వాళ్ళ బ్రెయిన్ని వాడు పాడు చేసేసాడు. సాతాను వారి బ్రెయిన్ని వాడు ఆధీనం చేసుకున్నాడు. అందుకే టేక్ అవే టు అండర్స్టాండ్, అర్థం చేసుకునే కెపాసిటీ పోగొట్టుకున్నారు. నిరీక్షణ అనేటువంటిది లేదు. దేవుని కొరకు ఎదురు చూడట్లేదు కాబట్టి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. బ్రెయిన్ బాగుపడాలన్నా, ఆ బ్రెయిన్ శిరస్నానం కలిగి చక్కగా వర్క్ అవ్వాలన్నా నిరీక్షణ అనేటువంటిది అవసరం. దేవుని కొరకు ఎదురు చూచేవారు పనికి మాలిన వాటి కొరకు ఎదురు చూడరు. దేవుని కొరకు ఎదురు చూచేవారు పనికి మాలినవి మైండ్లో ఉంచుకోరు. ఎందుకంటే వారి హృదయంలోకి దేవుడు రావడం ద్వారా ప్రతి చెత్త చెదారాన్ని ఆయన ఊడ్చేసి ఆయన వస్తాడు. ఒక వ్యక్తిలో ఒక దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఊడ్చి అమర్చి ఉండుట సాతాను చూస్తాడు. ఇప్పుడు నీ హృదయాన్ని దేవుడు ఊడ్చి అంత జాగ్రత్త పెట్టాడు ఆయన రావాలని. అపవాది కూడా రావడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడైతే మనము కొన్ని పాపాలు చేయడం ద్వారా, ఇక్కడ ఉంటుంది ఫార్నిఫికేషన్ అను హెవీ డ్రంక్ అని, అంటే చూడకూడని దృశ్యాలు, చేయకూడని పనుల ద్వారా ఎప్పుడైతే మనం ఆ పనులు చేస్తామో సాతానికి ద్వారాలు తెరిచినట్టే. అర్థం కావట్లేదు యవనస్తులకి ఈ రోజున. ఎప్పుడైతే పాపంలో పడిపోతారో వాడికి డోర్ తెరిచినట్టే. ఆ డోర్ తెరిస్తే ఏం చేస్తుంది? ఇప్పుడు డోర్ తెరిచిపెట్టామనుకోండి, ఎంత కుక్కలు అన్ని పనికిమాలవన్నీ లోపలికి వచ్చేస్తాయి. అలాగనే నువ్వు డోర్ తెరవడం అంటే ఏమీ లేదు. నువ్వు పాపంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయి నిరీక్షణ కోల్పోయి దేవుని కొరకు ఎదురు చూడకుండా ఉంటావో నీ బ్రెయిన్, నీ శిరస్సు అంతా పాడైపోతుంది. సాతాను పాడు చేస్తున్నాడు. ఈరోజు మీతో ఇంతసేపు నేను మొత్తుకుంటుంది ఒకటే, బ్రెయిన్ పాడైపోయింది, అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, ప్రతిదాన్ని అపార్థాలు ఎక్కువ, చెడు అర్థాలు ఎక్కువ, పనికిమాల అర్థాలు ఎక్కువ, బ్రెయిన్ పాడైపోయింది, బుర్ర అయిపోయింది, అన్ని బుర్రలు. కారణం ఏమిటంటే నిరీక్షణ లేదు, పనికిమాలినవన్నీ బ్రెయిన్లో వచ్చి కూర్చున్నాయి. ఒక మాట మాట్లాడాలన్నా భయం వేస్తుందని డబల్ మీనింగ్లు, పనికిమాలిన అర్థాలు. అంటే సెకండ్ మీనింగ్, అంటే ఒక మీనింగ్ మంచిగా ఉంటుంది, దాని గురించి ఆలోచించాడు. అన్ని పనికిమాల తలంపులు. ఈ బ్రెయిన్ అంతా పాడైపోయింది, వ్యర్థమైన ఆలోచనలు. ఒక బ్రదర్ ఒక సిస్టర్ మాట్లాడుకున్నారంటే పనికిమాలిన ఆలోచన. అరే అక్కడ ఏది చెడు ఉండదు, కానీ ఊహించుకుంటారు, ఇట్లా ఉంది ఇట్లా ఉంది, పిచ్చి పిచ్చి కథలు రాసేయడం. ఈ బ్రెయిన్లు పాడైపోయి యేసు నామంలో ఈ పాడైన బ్రెయిన్ ఆయన రక్తము ద్వారా శుభ్రపరచబడును గాక. మిగతా వాళ్ళ సంగతి మనకు వద్దండి. మన బ్రెయిన్ బాగుపడాలంతే. పూట మీతో చెప్తుంది ఒకటి, మన బ్రెయిన్ మన అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ కోల్పోయామేమో కొన్ని పాప అలవాట్లతో. భక్తుడు అంటాడు, వ్యసనం వల్ల నా ప్రాణం నీరైపోయిందంట. మన ప్రాణం కూడా కొన్ని వ్యసనాల వల్ల నీరైపోయింది. ఏ వ్యసనం ఉంది? ఏ బలహీనత ఉంది నీకు ఈరోజు? ఏ బలహీనతను బట్టి నీ ప్రాణం నీరైపోతుంది? దేని బట్టి నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు? ప్రతి మనిషి ఒక లోపం ఉంటుందండి. ఆ లోపమే నీకు నిరీక్షణ లేకుండా చేస్తుందేమో. ఆ లోపమే నువ్వు దేవుని కొరకు ఎదురు చూడకుండా చేస్తుంది. సినిమాలనే లోపమా? సీరియల్ అనే లోపమా? వ్యభిచార దృశ్యాలనే లోపమా? పాపపు ఆలోచన అనే లోపమా? మనుషులు ప్రేమలనే లోపమా?
ఏ లోపము ఏ బలహీనతతో నువ్వు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నావు? మోకరించి అందరం ప్రార్థన చేసుకుందాం. నాయన, నా బ్రెయిన్ పాడైపోయిందయ్యా. శిరస్త్రాణం కోల్పోయి ఉన్నాను ఇన్నాళ్ళు నేను. శిరస్త్రాణం లేకుండా ఉన్నాను ఇన్నన్నాళ్ళు నేను. అయ్యా, నేను ఇప్పుడు నీ వైపే చూస్తున్నా. తలంపులు పాడైపోయాయి. తలంపులు చెడితే తలవంపులే మిగులుతాయి. ఇప్పుడు నా జీవితం తలవంపులు మిగిలేటట్లుంది. నా బ్రెయిన్ అయ్యా మీ శక్తిని అనుగ్రహించు అయ్యా. కొన్ని పాపపు అలవాట్ల ద్వారా టేక్ అవే టు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకునే ఆ యొక్క శక్తి కోల్పోయామన్నట్టు. మేము కూడా నిజమే, మా కొరకు నువ్వు ఎంత ఏడుస్తున్నావో, నీ ప్రేమ అర్థం కావట్లా, నీ బాధ అర్థం కావట్లా, నీ వాక్యం అర్థం కావట్లా. ఏదో బతుకుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్టే మా జీవితం ఉంది. నాయనా మమ్మల్ని క్షమించండి అయ్యా. నాయనా మమ్మల్ని క్షమించండి అయ్యా. నాయనా మమ్మల్ని క్షమించండి అయ్యా. నాయనా మమ్మల్ని క్షమించండి అయ్యా. మా ఆలోచన విధానమును సరిచేయండి అయ్యా. మా తలంపులను సరిచేయండి అయ్యా. మా బ్రెయిన్ సరిచేయండి అయ్యా. మాకు చిన్న చిన్న వాటికే నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయ్యా. పాజిటివ్గా నిరీక్షణతో ముందుకెళ్ళలేకపోతున్నామయ్యా. అయ్యా, మేము నీవు మా కొరకు కార్యం చేస్తామని ఎదురు చూడలేకపోతున్నామయ్యా. అయ్యా, మా మైండ్ నెగిటివ్ అయిపోయి మళ్ళిస్తుందయ్యా అపవాది. మాకు పాజిటివ్ మైండ్ సెట్ ఇవ్వయ్యా. అయ్యా, మాకు పాజిటివ్ మైండ్ సెట్ ఇవ్వయ్యా. ఒక్కోసారి అవిశ్వాసం వస్తుందయ్యా నిరీక్షణ లేకపోవడం వల్ల. ఎదురు చూడాల్సింది పోయి నన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నానయ్యా. అయ్యా తండ్రి, నా జీవితంలో కార్యం చేయమని, నా బ్రెయిన్ని క్లీన్ చేయమని, నా పరిశుద్ధత నాకు ఇవ్వండి అయ్యా. నా పాపపు అలవాట్ల ద్వారా నా బ్రెయిన్ పాడైపోయిందయ్యా. నెగిటివిటీగా నా మైండ్ పాడైపోయిందయ్యా. పనికిమాల తలంపులుగా నా మైండ్ పాడైపోయిందయ్యా. పరిశుద్ధపరచండి ప్రభా. నా బ్రెయిన్ సరిగ్గుంటానే నా జీవితంలో చేసే ప్రతి వర్క్ పరిశుద్ధంగా ఉంటుంది. ముందు బ్రెయిన్ బాగుపడాలయ్యా. నా ఆలోచన విధానం మార్చండి, నా తలంపులను మార్చండి, నా క్రియలు మార్చండి అయ్యా. నన్ను క్షమించండి. నన్ను అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నా బ్రెయిన్ బాగుపడాలి. పాపపు ఆలోచనలు వస్తున్నాయి ప్రభా. ఇంత వాక్యం వింటున్నా సాతాను శోధనలకు మళ్లింపబడుతున్నానయ్యా. చూడకూడని వాటి వైపు మనసు మల్లుతుందయ్యా. మాట్లాడకూడని వాళ్ళతో మనసు మాట్లాడమని ప్రేరేపిస్తుందయ్యా. చేయరాని తప్పులు చేయమని హృదయం ముందుకు నెడుతుందయ్యా. ప్రభువా, నా హృదయంలో నీవు లేవు, అందుకే పాపం నన్ను ఏలుతుంది. నాయనా, ఇజ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితు అన్నట్టు నా పాపం చేత నేను కూలిపోయాను. నా బ్రెయిన్ బాగు చేయి. నన్ను బాగు చేయి స్వామి. నన్ను బాగు చేయి దేవా. నన్ను బాగు చేయి దేవా. నన్ను బాగు చేయి స్వామి. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, మాట్లాడే దేవుడవు నీవు. నిజమే, మా బ్రెయిన్ పాడైపోయింది. మా ఆలోచన విధానం ప్రతిదీ మాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఇక మేము బాగుపడతామనే భరోసా రావట్లా. ప్రతిదానికి కలవరపడుతున్నాం, కృంగిపోతున్నాం, నిరుత్సాహపడుతున్నాం, నిరాశపడుతున్నాం. మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వు. మా మనసును దృఢపరచు. మా బ్రెయిన్ ఎందుకు ఇట్లా అయిపోతుందో తెలియట్లేదు. నిరీక్షణ లేని, శిరస్త్రాణం లేని యుద్ధం ఎంత ప్రమాదకరమో, నిరీక్షణ లేని ఆత్మీయ జీవితం అంత ప్రమాదం. గమనించలేకపోయాం. మమ్మల్ని క్షమించమని, మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈరోజు ఆదివారం ఆరాధన ఘనంగా జరిగించండి. ప్రతి చోట మీరు దిగిరండి. ప్రతి సేవకుని ద్వారా మీరు మాట్లాడమని, నీ పిల్లలకు తోడుగా ఉండమని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా కుంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అన్ని కోల్పోయిన వారికి పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెనివ్వమని, నీ పిల్లల పక్షాన్ని మీరుండి సహాయం చేయమని, వారికి మీరు బలాన్ని అనుగ్రహించమని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మీరు కృప చూపించి ఆదుకొని ఆదరించి సహాయం చేయమని, ఎవరెవరి అవసరంతో ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారి అవసరాన్ని మీరు తీర్చి, వారి ఇబ్బందులు తొలగించి, వారి నష్టాలు తీర్చి, నీ పిల్లలకు క్షేమాన్ని కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిర్ణయ సహవాసం మనకి మన కుటుంబాలకి ఆయన కృప తోడైండును గాక. ఆయన కంచె మన కుటుంబాల చుట్టూ వేసి మనం భద్రపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకున్నాం. వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లార్డ్. నిన్న ప్రైజ్ లార్డ్. ఎవరో బాడీ కాలిందని వాళ్ళు ఎలా ఉన్నారయ్యా? మా వరలక్ష్మి అక్క వాళ్ళ బాబేనమ్మా. ఎలా ఉన్నాడు అక్క వరలక్ష్మి అక్క బాబు?